ఈ సృష్టిలో అందరికన్నా మహోత్కృష్టమైన వాడిని నేనేను అని. అలా ఎప్పుడు అహంకారం వచ్చినా సరే దేవతలకి వెంటనే దాన్ని రిపేర్ వర్క్ చేయడానికి పరమేశ్వరుడో మహావిష్ణువో సిద్ధంగా ఉంటారు కదా ఎప్పుడును. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి బ్రహ్మగారితో మన ఇద్దరం అలా వెళ్దాము అని చెప్పి వేరే వేషాలు వేసుకుని ఇద్దరు అలా వెళ్ళారు. అక్కడ ఒక చోట చెట్టు కింద కూర్చుని ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటే మహావిష్ణువు బ్రహ్మగారిని పిలిచి ఆయన నీకు తెలుసా అని అడిగితే బ్రహ్మగారు చూసి నేను సృష్టించిన సృష్టిలో ఉన్నట్టుగా నాకు ఎక్కడా గుర్తు రావట్లేదు, ఎవరైనా అని అడిగితే సరే వెళ్ళి అడుగు, నువ్వేను మహాశివభక్తుడైన వెళ్ళి అడుగు అన్నట్టు అనేసరికి సరే అని వెళ్ళి ఆయన తపస్సులో ఉంటే ఆయన ఒకసారి లేపి ఎవరండి మీరు, అలాగే ఆయన పక్కనే ఒక చిన్న గుట్ట వెంట్రుకలు పోసుంది ఉండేసరికి ఏమిటి రోమాలు ఏమిటి మీరేమిటి అని అడిగితే అప్పుడు ఆయన నా పేరు రోమశుడు అంటారు, నేను తపస్సు చేసుకుంటున్నాను అంటే ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అంటే నాకు మహావిష్ణువు చెప్పారు మోక్షం కోసం తపస్సు చేయి, నీకు ఎప్పుడు మోక్షం వస్తుంది అంటే నీ ఒంటి మీద ఉన్న రోమాలన్నీ ఎప్పటికి రాలిపోతాయో అప్పటికి మోక్షం వస్తుంది అన్నారు, అందుకని తపస్సు చేస్తున్నాను అంటే ఓహో రోమం రాలడం అంత కష్టమా, ఏముంది అందులో అంత కష్టమో అన్నట్టు. అంటే ఏమీ లేదు, నా ఒక్కొక్క రోమము ఒక్కొక్క బ్రహ్మ జీవితానికి సమానం. అంటే ఒక బ్రహ్మ వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మ వచ్చేసరికి ఒక రోమం రాలుతుంది. అలాగే ఇప్పటికి ఒక కుప్ప పెట్టున్నాయి కదా ఇక్కడ, అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇంకా నా ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు రావాలి, ఆ తర్వాత ఇప్పుడు వస్తుంది నాకు మోక్షము అన్నట్టు. అంతే బ్రహ్మగారికి తల తిరిగిపోయి రోమశ మహర్షికి నమస్కారం చేసేసారు. అంతటి శక్తిమంతుల మహర్షి. అంటే ఇప్పుడు మనం ఏ సృష్టి అయితే చూస్తున్నామో వాటన్నిటికన్నా ముందు ఎన్ని సృష్టులు వెళ్ళిపోయాయో, ఎన్ని కల్పాలు వెళ్ళిపోయాయో, ఎన్ని కోట్ల సంవత్సరాలు వెళ్ళిపోయాయో అప్పటి నుంచి ఉన్న మహర్షి అన్నమాట ఆయన. ఆ మహర్షి గొప్పతనం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్ని అన్ని తీర్థాల్ని సందర్శించి తన స్పర్శతో పునీతం చేసిన మహర్షి ఆయన. మీరు మహాభారతం తీసి చూస్తే అక్కడ కూడా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆఖరిలో అంటే అర్జునుడు ఆ పైన స్వర్గానికి వెళ్తారు కదా, ఊర్వశి శాపం ఆ కథ అంతా మనకి తెలుసు కదా. అప్పుడు పాండవులు మిగతా నలుగురిని ద్రౌపదీ